ఇండస్ట్రీ అంతా పాన్ ఇండియా ప్రవాహంలో పడి కొట్టుకుపోతుంది. ఎంత భారీ బడ్జెట్ ఉంటే అంత సక్సెస్ అన్న ఫార్ములాతో అంతా అటే వెళ్తున్నారు. ఈ ట్రెండ్కి భిన్నంగా అతి తక్కువ బడ్జెట్తో సినిమాలు తీస్తూ సూపర్ హిట్లు అందుకుంటున్నారు మలయాళ దర్శక నిర్మాతలు. వీళ్ళకి స్టార్లతో పని లేదు, పెద్ద పెద్ద సెట్లు అక్కర్లేదు, కంటెంట్ పై ఫోకస్ పెట్టి సూపర్ హిట్లు అందుకుంటున్నారు. మన తెలుగు సినిమాలో హీరో ఎలివేషన్ కోసం పెట్టే ఒక్క ఫైట్ సీన్కి అయ్యే ఖర్చుతో వాళ్ళు ఒక సినిమా తీసేస్తారంటే అది అతిశయోక్తి కాదు. ఆ మధ్య రిలీజ్ అయిన పార్కింగ్ సినిమా ఇందుకు పెద్ద ఉదాహరణ. ఒక ఇండిపెండెంట్ ఇల్లు, పై పోర్షన్లో ఒకరు, కింద పోర్షన్లో ఇంకొకరు, ఇద్దరికి కామన్ పార్కింగ్, అక్కడే గొడవ. అదే సినిమా. మొత్తం 10 పాత్రలు మాత్రమే ఉండే ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అలాగే గుడ్ నైట్ మూవీ గురక సబ్జెక్ట్గా చేసిన సినిమా, ఇది కూడా లో బడ్జెట్తో సూపర్ హిట్ అయింది. ఈ కోవలోకే జయ జయ హే, మంజుమల్ బాయ్స్, ప్రేమలు చిత్రాలు వచ్చాయి. స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లు, ప్యాడింగ్ ఆర్టిస్టులు, భారీ సెట్టింగ్లు ఉంటేనే సినిమాలు హిట్ అవుతాయి అనుకునే వాళ్ళకి ఈ మలయాళ సినిమాలు పెద్ద చెంప చెట్టులా అనిపిస్తాయి. భారీ బడ్జెట్లు పెట్టి సినిమాలు రిలీజ్ అవ్వక నానా ఇబ్బందులు పడే వాళ్లకు ఈ సినిమాలను చూసి నేర్చుకోవాల్సి వస్తుంది. ఈ సినిమాలను చూస్తే నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది అని చెప్పాలి. ఇలా కథను నమ్ముకొని సినిమాలు చేస్తే థియేటర్లో డబ్బులు రాకపోయినా ఓటీటీ, యూట్యూబ్లలో సినిమాలు ఎలా వేసినా అసలుకి డోకా రాకుండా ఉంటుంది అని మలయాళ దర్శకులు ప్రూవ్ చేస్తున్నారు. ఆ స్టైల్ ఫాలో అయితే తెలుగు ఇండస్ట్రీ సక్సెస్ రేట్ పెరగవచ్చు అని అంటున్నారు సినీ విశ్లేషకులు.